వాళ్ళు వ్యక్తులు ఇక్కడ మాకు ప్రజలు ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. ఆపగలుగుతారా అంటే వాళ్ళు ఆగగలిగిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు, అది వేరే విషయం. ఇక్కడ మేమేం చేస్తున్నాం, ఎవరైతే క్యాండిడేట్ మార్చామో ఆ క్యాండిడేట్ లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని పెడుతున్నావా, పక్క పార్టీ నుంచి ఎవరినన్నా వేరే పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ అభ్యర్థిని పెడుతున్నావా? మేము వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని పెడుతున్నాం. అంతకంటే బెటరు, అంతకంటే సేవ చేశాడు, అంతకంటే ఆయనకు కూడా అవకాశం కల్పించాలని నచ్చ చెబుతాం. అబ్బాయి నీతో పాటు మీకు ఆయన కూడా పార్టీకి పని చేశాడయా, ఆయనకి ఇప్పుడు ఒకసారి మీకు అవకాశం కల్పించాం, ఈసారి ఆయనకు అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి మీరు వెయిట్ చేయండి అని చెప్పడం. ఆ ప్లేస్ లో ఎమ్మెల్యే గారి ప్లేస్ లో మీరుంటే తెలుస్తుందండి ఆ పెయిన్. ఎమ్మెల్యే ప్లేస్ లో మీరుంటే తెలుస్తుంది ఆ బాధ, ఆ పెయిన్. ఏమండి 5 ఏళ్లకే మన రాజ్యాంగ వ్యవస్థ ఇచ్చింది, ఎవరికైనా 5 ఏళ్లే. 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి. కాంగ్రెస్ నుంచి పార్టీ పెట్టంగానే ఉన్న పళ్ళం కనుక ముందు చూసుకోకుండా రాజకీయ సపోర్ట్ చేసింది. భారతి గారు మాట్లాడండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ నాన్న వర్గం అంతా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టంగానే వెనక ముందు చూసుకోవాలి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమైద్దో కూడా చూసుకోకుండా ఒక వర్గం అంతా ఆ గ్రూప్ అంతా వచ్చి సపోర్ట్ చేశారు. ఆ రోజు నుంచి అధికారం వచ్చేదాకా ఆయన అంటే నిలబడి ఎంతో మంది పనిచేశారు, ఎన్నో వేల కోట్లు కూడా ఖర్చు పెట్టారు, దారపోశారు. అలాంటి వాళ్ళని కూడా పట్టించుకోని పరిస్థితి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంది. వాళ్ళే బయటకు వచ్చి పరిస్థితి కూడా ఉంది. రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి బాలినేని శ్రీనివాస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మొదటి నుంచి పార్టీని కాపాడి గొడవలు ఈ రోజు పార్టీ ఇంత స్థాయికి వెళ్ళిన మొదటి మెట్టునే మీరు నిర్లక్ష్యం చేస్తున్నారంటే కన్న తల్లిని చెల్లిని బయటకు గెంటేసిన వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం మీరు బయటకు గెంటరని గ్యారంటీ ఏందని వాళ్ళకి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు యూజ్ అండ్ త్రో పాలసీ ఏంటో జనాలకు అర్థమైపోయింది. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే టికెట్లు ఇస్తున్నాం అన్నారు, ఈ రోజు ఇచ్చిన వాళ్ళు ఎవరో ముక్కు మొహం కూడా ఎప్పుడు తెలియదు. ఆ పార్టీలో మన పార్వతి గారు, మీరు ఉభయ గోదావరి జిల్లాల మీదనే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా జనసేన కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే పొత్తులో భాగంగా ఎక్కువ ఆ జిల్లాల నుంచి ఎక్కువ సీట్లు అడుగుతున్నారు. మరి టీడీపీ పరిస్థితి ఏంది? ఎందుకంటే టీడీపీకి ఏ సీట్ లేకుండా ఉంటే ఓట్ ట్రాన్స్ఫర్ ఎట్లా అవుతుంది? ఆ సీట్ల వ్యవహారం అంతా అధ్యక్షులు ప్రెసిడెంట్లు చూసుకుంటారండి. ఎక్కువ ఉభయ గోదావరి జిల్లాల్లో మాకు పట్టు ఎక్కువ ఉంది. గత స్థానిక ఎలక్షన్ లో 26% ఓట్ బ్యాంక్ కూడా మేము అధికారంలోకి వస్తారంటే ఎట్లా? అరే ఒకరి ఆగండి మిత్రమా, డ్రైవింగ్ తెలియని 151 మంది ఉండే ఉపయోగం అండి. డ్రైవింగ్ తెలియని స్టీరింగ్ ఇచ్చినట్టుంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. 151 మందిని గెలిచి కనీసం రోడ్డు మీరా మాట్లాడుతున్నారు. ఆ 151 మందిని సంబరాలను గెలిచిన మందులు పెట్టుకొని ఏం ఓడిపోయింది లేదు. మీరు భారీ గొరిగిందేంటి? ఉభయ గోదావరి జిల్లాల మీద మీకు పట్టు ఉంది, అక్కడ ఎన్ని స్థానాలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎన్ని అడుగుతున్నారు చెప్పండి? ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ మేము ప్రిడిక్షన్ చేయడానికి మాకు అంత స్థాయి లేదండి. మేము వాటి గురించి మాట్లాడొద్దని చెప్పి క్లియర్ గా మా పార్టీ నుంచి ఆదేశం, మాకు ప్రెస్ నోట్ కూడా మీరు కూడా చూసి ఉంటారు. ఈ పొత్తుల గురించి వీటి గురించి మేము డిస్కస్ చేయము. అధ్యక్షుడికే తెలియదు ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరు పోటీ చేస్తే ఎవరు గెలుస్తారనేది వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మేము డిస్కస్ చేయం, మీకు చెప్పాల్సిన అవసరం అంతకన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మా పార్టీ అంతర్గత విషయాలు మావి. 133 స్థానాల్లో 19లో పోటీ చేశారు, ఎన్ని గెలిచారు?
అయితే ఏంటి? ఒకటి కాదు, రెడ్డి గారు ఆగండి, రెడ్డి గారు ఆగండి. 175 రెడ్డి గారు ఆగండి, ఓడిపోతాం. రెడ్డి గారు ఆగండి. మేము నిలబడి రెడ్డి గారు ఆగండి. రెడ్డి గారు ఏ ఓడిపోయారు మీ విజయం నాయుడు గారు, కదా? నాయుడు గారు, ప్లీజ్ మీ విజయం చేస్తే కదా? అంబేద్కర్ అసెంబ్లీ గారు కాదు, ఓడిపోయారు. ఒక్కొక్క నిమిషం. మళ్ళీ 6% ఓటు బ్యాంక్ వచ్చింది మాకు. రైట్, రైట్, 6% ఒక్కొక్క ఓటు నిమిషం. బ్యాంక్ వచ్చింది. ఒక్క నిమిషం. 23 లక్షల మంది చెత్త ఓటు వేశారు అంతా మా కొత్త పార్టీ. నాయుడు గారు, నాయుడు గారు, ఏం మీరు నాయుడు గారు, అంటే నాయుడు గారు, ఒక్క ఓట్లు నిమిషం. సీట్లు వస్తేనే ఒక్క మీకు నిమిషం. శివపార్వతి గారు. లేకపోతే లేదా శివపార్వతి గారు, ఒక్క రాజ్యాంగం తోటి ఉందని. శివభారత్ గారు, రైట్, నాయుడు గారు, ఉభయ గోదావరి జిల్లాలో మెజార్టీ సీట్లు అక్కడ వారికి బలం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ జనసేన అడుగుతున్నారు, దానిలో తప్పేమీ లేదు. కానీ మెజార్టీ సీట్లు పోవడం ద్వారా టీడీపీ ఎన్ని పోటీ చేస్తుంది, ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో మీరు ఏం చెప్తారు? ఈ టీడీపీ ఏం చేస్తుంది అనేది నేను ఎలా చెప్తానండి? నాయుడు టీడీపీ గారు, వాళ్ళు నాయుడు గారు చెప్తారు. అడుగుతున్నాం మేడం, ఒక నిమిషం. ఇప్పుడు మనము డిబేట్ చేస్తున్నాం. డిబేట్ చేసేటప్పుడు ప్రజలు వీక్షిస్తుంటారు. రన్నింగ్ కామెంట్ లేకుండా ఉంటే బాగుంటది. కొంచెం ఉండకూడదు, చర్చ అర్థవంతంగా ఉండాలి. చర్చ అర్థవంతంగా ఉండాలి. మీరు మాట్లాడాలి, టైం అవుతుంది, మాట్లాడండి ప్లీజ్. ప్రజలు చూడాలి మన డిబేట్ చూడకుండా ప్రజలు ఛానల్ చేస్తామండి. రెడ్డి గారు, రెడ్డి గారు, ఒక్క నిమిషం మాట్లాడండి. ప్లీజ్. రెడ్డి గారు, వెంకటేష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. వినండి రన్నింగ్ కామెంట్ వద్దు. రైట్, ప్లీజ్ మాట్లాడండి. నాయుడు గారు మాట్లాడండి. రెడ్డి గారికి అత్యుత్సాహం ఎక్కువ ఉన్నట్టుంది. ఫస్ట్ టైం డిబేట్ కి రావడం. నేనేమంటానంటే అమ్మా ఇప్పుడు కొద్దిగా తగ్గు. ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, తెలుసుకొని మాట్లాడండి ఎదుటి వాళ్ళ గురించి. సరే సార్, మీరు మంచి నాయకులు కాదని చెప్పలేదు. కాకపోతే మీరు మాట్లాడేది కూడా వినాలి కదా ప్రజలు, అందుకని చెప్తున్నా నేను. కాబట్టి కొంచెం ఓపిక ఉన్నాం సార్, మనం ఆరోగ్యకరమైన డిబేట్ చేద్దాం. ఇప్పుడు Yes, I am ready. నేనేమంటాను సార్, పొత్తులు ఎత్తులు అనేది ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పొత్తు పెట్టుకోవడం రాజ్యాంగంలో ఉంది. పొత్తు పెట్టుకోవడం తప్పు అని రెడ్డి గారు అంటే దానికి మనం ఇంకేం చేయగలిగింది ఏం లేదు. వీళ్ళ రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణలో పొత్తు పెట్టుకొని తెలంగాణ టిఆర్ఎస్ నే కాంగ్రెస్ లోకి ఓన్ చేసుకొని కాంగ్రెస్ లో మంత్రులుగా ఇచ్చిన సందర్భాలు చూసినాం. వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ లో చేర్చుకునేది కూడా చూసాం. కాబట్టి పొత్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే మీరు అంత మంచిది. దాని తర్వాత ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్, ఇప్పుడు అది మా పరిధిలో లేదు. మేడం గారు చెప్పారు క్లియర్ గా. యాక్చువల్లీ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల ఉన్నతి కోసం, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం అన్ని పార్టీలు కలిసి ముందుకు పోతున్నాయి.